రేగిపళ్ళు తెంపుతున్న మా బొమ్మర్ది అని స్ట్రగుల్ చూడండి. ముళ్ళులు గుచ్చుకుంటున్నాయి ఓ పక్కన. ఈ రేగి పండ్లు ఎందుకు యూజ్ చేస్తారో చెప్పండి. రేపు సంక్రాంతి కదా, సో ఈ రేగి పండ్లు తీసుకొని తెంపుకొని నూలతోని ఏదో ఒకటి పౌడర్ లాంటివి చేస్తారు. నూల పొడి అండ్ రేగి పండ్లు, కొంచెం నువ్వులు, పసుపు ఇవన్నీ వేసి స్నానం చేస్తారు. అందులో ఈ రేగి పండ్లు తీసుకొని గొబ్బెమ్మలలో పెట్టి ముగ్గు మీద పెట్టి పూజ చేస్తారు. రేగి పండ్లు ప్లస్ అవేంటివిరా ఇప్పుడు మనం కందిబుడలు రెడీ. హైదరాబాద్లో ఎంత కమ్ముతారు ఇవి? ఈజీగా ఓ 30 పండ్లు 30 రూపాయలకి అమ్ముతారేమో. ఒక రూపాయికి ఓ పండు అమ్మినా అమ్ముతారు. కర్నూలులోనే అమ్మి వాడు దొప్పుతున్నారు. అటువంటిది హైదరాబాద్లో అమ్మాయిరా. అందుకేరా ఎక్కడ సిటీలు ఉన్నా ఎంత సిటీలు ఉన్నా పండగకి మాత్రం పల్లెటూరుకు రావాల్సిందే. పండ్లు కనిపిస్తలేవు. ఫుల్గా ఉన్నాయి, ఇంకా కాలే. ఇంకా నాకు తెలిసి మార్చిలో అయితే మంచిగా మార్చ్ అంట ఫిబ్రవరిలో చూసుకుని తినాలి, పురుగులు ఉంటాయి. చిన్నప్పుడు స్కూల్ కాడ రూపాయి ఇస్తే ఇంత డబ్బాకు పెడుతుంటారు. రూపాయి 2 రూపాయలకి ఇస్తుంది. ఇప్పుడు ఇవి పల్లెటూరులో కూడా దొరకకుండా అయిపోయినాయి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారు, తెంపుకొని పోతారు, తెంపుకొని పోయి సిటీలో అమ్మేస్తారు. ఇంకా నుంచి దొరుకుతాయి. ఇక్కడ ఫ్రీగా వచ్చేటి వాడు డబ్బులకు కొనుక్కుంటారు జనాలు కూడా. అలా పెడితే సూర్యుడు సాగు కొడుతున్నాడు, వెనకాల తలిగించిన. మా చిన్నప్పుడు దీంట్లో బట్టలు పిండనీకే తోలుకొస్తుండ్రు మా అమ్మ వాళ్ళు. అంటే వాళ్ళు బట్టలు పిండితే మేము ఇంకా ఒక ఇంటికాడ అలరేసి మేము పోతాం అంటే తొలుకొని వచ్చి ఈ నీళ్ళు అక్కడ కూర్చోబెడుతుండ్రు. వాళ్ళు బట్టలు పిండుకొని తీసుకొని పోతుంటాం ఇట్లా. ఇది మేము పుట్టకముందు ఈ సెల్మే నీళ్ళు ఈ వాగులో నుంచి సెల్మే దొక్కొని నీళ్ళు తీసుకుపోతుండ్రంట. ఇది మా ఊర్లో సుంకులమ్మ గుడి. ఇది చెన్నకేశ్వర స్వామి గుడి మా ఊర్లోకి ఎంటర్ అవుతుంటేనే కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్కి. ఇంకా ఇది ఊరు వాకిలి, మా ఊరు వాకిలి.